జై జగన్. పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎనిగండ్ల రాము, కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణరాజు చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున పోటీ చేసే నాయకులు లేక, దమ్మున్న నాయకులు లేక, ఎక్కడి నుంచో దమ్ములేని నాయకులను, ప్రజలకు అందుబాటులో లేనిటువంటి నాయకులను తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. చిచ్చి, వాళ్ళకి ఓట్లేశాక ఎవరికి చెప్పాలి, ఎవరిని అడగాలి? మాకు ఈ పని వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా? అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, కార్మిక కర్షక సోదరులు అందరూ కూడా చీ అంటున్నారు నీకు. అంత తెలివి తక్కువగా మేము ఓట్లేయం, మా స్థానికులకే ఓట్లేస్తాం. ఇది జగమెరిగిన సత్యం. ఆంధ్రప్రదేశ్ పౌరులంతా, ప్రజలంతా ఎంతో తెలివైనటువంటి వారు. మిమ్ములను ఓడించటం తేలిక. మమ్ములను తెలివిలేని వాడుగా చిత్రీకరించడానికి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు చేస్తున్నటువంటి పన్నాగాలను త్రిప్పి కొడతాం చంద్రబాబు నాయుడు. యు కాంట్ డు నథింగ్. నీవు ఏమీ చేయలేవు. తెలంగాణ పారిపోవలసిందే చంద్రబాబు నాయుడు. నీవు, నీ కొడుకు పవన్. నేను ఎంతో ఆరాధించే నా నరేంద్ర మోడీ నా బీసీ అనుకుని నేను ఎంతో ఉంటే, మా బీసీలను అనగదొక్కుతున్న చంద్రబాబుకు మీరు ఒకప్పుడు అన్నారు ఏటీఎం కార్డు చంద్రబాబు లాగేస్తున్నాడు మన డబ్బంతా అని. ఈవేళ ఆ బొల్లి చంద్రబాబుని వెనకేసుకుని మీరు మీటింగులు చెప్పడానికి వస్తే నా మనసు చాలా బాధపడింది. మోడీ గారు, మిమ్ములను రాని తిట్లు తిట్టిన చంద్రబాబు, అమిత్ షాని పరిగెత్తించి కొట్టించిన చంద్రబాబుకు మీరు ఒత్తాసు పలుకుతున్నారంటే రాజకీయంలో ఇంగిత జ్ఞానం లేదా? ఇదేలా మీరు మిమ్మల్ని నమ్మినందుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కు ఒత్తాసు పలుకుతున్న మీకు ఏం చెప్పాలో అర్థం కాక విషాద వదనంతో దమ్ము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయదలుచుకున్నాం. తర్వాత మీ ఇష్టం. జై జగన్. దమ్ముగా రోడ్డు జగన్.